ఓం శ్రీ హనుమతే నమః. హనుమాన్ చాలీసాలో మనం 8వ భాగం వరకు రోగాల నుండి, కష్టాల నుండి ఎలా బయటపడాలో చూశాం. ఈరోజు మనం 9వ భాగంలో ఒక అత్యంత విషయాన్ని తెలుసుకుందాం. మనం ఏదైనా సాధించాలంటే మనకు కావాల్సింది సిద్ధి, నైపుణ్యం మరియు నిధి సంపద. హనుమాన్ చాలీసాలో తులసీదాసు గారు హనుమంతుడిని ఎలా వర్ణించారో తెలుసా? ఆయన కేవలం భక్తుడే కాదు, లోకానికే వరాలు ఇచ్చే దాత. అష్టసిద్ధి నవనిధికే దాత, అసబర దీన్హ జానకీ మాత. దీని అర్థం ఏంటో తెలుసా? హనుమంతుడి దగ్గర 8 రకాల సిద్ధులు, మాయాశక్తులు, 9 రకాల నిధులు, అపారమైన సంపదలు ఉన్నాయి. ఇవి ఆయనకు సీతమ్మ తల్లి ఇచ్చిన వరం. అందుకే హనుమంతుడిని వేడుకుంటే మనకు తెలివితేటలతో పాటు జీవితానికి అవసరమైన సంపద కూడా లభిస్తుంది. సార్, హనుమంతుడి వైభవం గురించి వింటుంటేనే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మా కష్టానికి ప్రతిఫలం సార్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆ 8 సిద్ధులు ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. శరీరాన్ని పరమాణువు అంత చేయడం, శరీరాన్ని పర్వతం అంత మార్చడం, శరీరాన్ని ఎవరూ కదల్చలేనంత బరువుగా మార్చడం, అనిమ శరీరాన్ని పరమాణువు అంత చిన్నదిగా, గరిమ శరీరాన్ని ఎవరూ ఎత్తలేనంత బరువుగా మార్చడం. ఇలా హనుమంతుడు లంకలో సీతమ్మను వెతికేటప్పుడు, సురస నోట్లోకి వెళ్లేటప్పుడు ఈ శక్తులనే వాడారు. మన నిజ జీవితంలో ఈ సిద్ధులు అంటే ఏ పరిస్థితికైనా తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకునే అడాప్టబిలిటీ, కష్టకాలంలో ధైర్యంగా నిలబడే శక్తి. నిజ జీవితంలో ఒక వ్యాపారి కథ చూద్దాం. ఆయన దగ్గర తెలివితేటలు ఉన్నాయి, కాని అదృష్టం కలిసి రావడం లేదు. అప్పుడు ఆయన హనుమంతుడిని మహాదాత రూపంలో కొలవడం మొదలుపెట్టాడు. హనుమంతుడు కేవలం డబ్బు ఇవ్వలేదు ఆ వ్యాపారికి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకాన్ని ఇచ్చాడు. అదే అసలైన నిధి. చాలీసా చదివితే మనలోని సోమరితనం పోయి చురుకుదనం పెరుగుతుంది. ఎక్కడైతే చురుకుదనం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సార్, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీతోనే ఉంచుకోకండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. హనుమంతుడి ఆశీస్సులు అందరికీ అందాలని కోరుకుందాం. కామెంట్ బాక్స్లో జై బజరంగబలి అని రాయడం మర్చిపోకండి. ముగింపుగా హనుమంతుడు ఇచ్చే అతిపెద్ద నిధి రామభక్తి. భక్తి ఉన్న చోట భయం ఉండదు, భయం లేని చోట విజయం వెతుక్కుంటూ వస్తుంది. 9వ భాగం మనకు నేర్పేది ఇదే. నీ లక్ష్యం పెద్దదైతే హనుమంతుడిని నమ్ము, ఆయన నీకు అష్టసిద్ధులను ప్రసాదిస్తాడు. వచ్చే 10వ భాగంలో హనుమంతుడు సూర్యుడు మధ్య ఉన్న గురు-శిష్య బంధం గురించి తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యడం మర్చిపోకండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. జై శ్రీరామ్. జై హనుమాన్.